హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఎద్దుల పందాల వీడియో తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ ఎద్దుల పందాలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు రైతులు చాలా మంది ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. అన్న నమస్కారం అన్న. అయితే ఇక్కడ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. మిట్టపల్లి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. కొంతమంది ప్రజెంట్ సర్పంచ్ ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పందాలు జరుగుతున్నాయి? ఈ పందాల గురించి మీ మనసులో మాట చెప్పండి, మీకు ఏది అనిపిస్తే అది. 5 సంవత్సరాల నుంచి నడుపుతారు. జనవరి 26 సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా గత 5 సంవత్సరాల నుంచి మా మిట్టపల్లి గ్రామంలో ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణ కార్యక్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిలకల మల్లేషు దీనికి అందరికంటే ముందు దీనికి కార్యక్రమాన్ని మొదటి నుంచి తన మీద బాధ్యత తీసుకొని చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయనకు సహకరించిన యువకులు చాలామంది మా మిట్టపల్లిలో ఉన్నారు. డాక్టర్ నారాయణ అయితేంది, శేఖర్ అయితేంది, మన ఇంకా చాలామంది యువకులు కూడా ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇతర గ్రామాల నుండి కూడా చాలా ఎడ్ల బండ్లు మా ఊరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మాకు ఈ రైతులందరికీ, గ్రామంలోని రైతులందరికీ పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే రైతు అనేటోళ్ళు ఎడ్లతోటి ఎడ్లు లేనిదే రైతు లేడు, రైతు లేనిదే ఎడ్లు లేదు. కాబట్టి ఆ ఎడ్ల పందాలు అనగానే రైతులకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సందర్భంగా మా గ్రామంలోని ప్రజలంతా ఈరోజు ఈ కార్యక్రమం కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. మరి ఇలాంటి కార్యక్రమానికి గత ఎంతో దూరం నుంచి కూడా వచ్చి వారి అమూల్యమైన టైముని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ పోటీలను విజయవంతం చేసినందుకు ఇతర గ్రామస్తుల నుంచి వచ్చిన ఎడ్ల పందాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమానికి ముందుండి చేస్తున్నటువంటి చిలకల మల్లేష్ గారికి మరియు ఇతర వీళ్ళ ఆర్గనైజర్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా చేస్తారని ఆశిస్తున్నాము. దీనికి ఇంతటి పెద్ద కార్యక్రమానికి మా ఊరికి దాత ఉన్నారు, ఆయన సలీం గారు. ఆయన దీనికి ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. వారికి కూడా మా ఊరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి సంవత్సరము దాతలు ఎవరు, వారి పేరు చెప్పండి. సలీం చెప్పండి. ప్రతి సంవత్సరం సయ్యద్ సలీం అని గ్రామస్తులేనా? ఈ ఊర్లే గ్రామస్తులే కానీ ప్రస్తుతం ఇక్కడ ఉండరు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. కానీ ఈ ఊరి గ్రామస్తులు ఈ ఊరిని మర్చిపోకుండా ఈ ఊరిలో ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎడ్ల పందాలకి వారు దాతలుగా ఉంటున్నారు. అంతేనా? ఓకే అండి. వారికి మీ ఊరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ఈ ఊరిలో జరిగే ఎడ్ల పందాలు చూడడానికి ప్రతి సంవత్సరం వస్తారంట. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. ఆ ఎడ్ల పందాల గురించి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుందో అది చెప్పండి. ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిట్టపల్లి గ్రామ ప్రజలకు, పొరుగురు నుంచి వచ్చిన పోటీదారులందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుండి మిట్టపల్లి గ్రామస్తులు మరియు యువత వారికి ఫౌండర్గా ఉన్న సలీం సార్ ఎడ్ల బంధాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో చాలా పొరుగు గ్రామాల నుంచి వెళ్ళి పోటీదారులు ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ, అంటే పోటీ అనే ఒక క్రీడాస్ఫూర్తి, ఇది ఒక క్రీడ లెక్కనే క్రీడాస్ఫూర్తిని తెలియజేస్తూ ఒక ఎడ్ల పందెం అన్నది కానీ రైతులలో చాలా సంతోషం. రైతులకు ఎడ్లకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రైతు ఏంది అంటే ఈ యొక్క ఎడ్ల పందెంలో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తూ గెలుపు ఓటములు కామను సరే ఇంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మునుముందు ఎన్నో జరపాలి. గ్రామస్తులంతా, యువత అంతా ఈ పోటీలలో ఇంకా అనేక మంది పాల్గొనాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Once more. Once more.